హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌలి వ్లాగ్స్. ఈరోజు మనం వండేసుకుంటున్నాం ఎగ్ పొరుటు గాయ్స్. ఎందుకంటే ఎప్పుడైనా ఇంట్లో ఎగ్స్ తప్ప ఏమీ లేని టైం ఉంటుంది కదా గాయ్స్. సో అందుకని దాంతో సింపుల్గా నా స్టైల్లో ఎగ్ పొరుటు చేసేస్తాను గాయ్స్. చూసేయండి. దీంట్లో ఫస్ట్ ఆయిల్ని ప్యాన్లో వేసుకొని బాగా వేడెక్కాలి గాయ్స్. బట్ మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నామో దాని క్వాంటిటీకి తగ్గట్టుగా ఆనియన్స్ని కోసుకోవాలన్నమాట. నేను ఒక 4 ఎగ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకని 5 ఆనియన్స్ చిన్నవైతే కనుక కట్ చేసుకున్నాను గాయ్స్. వాటితో పాటే నేను ఇంకా కరివేపాకు ఇంకా అలాగే మిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను గాయస్. ఆయిల్ బాగా వేడెక్కాక వేసుకున్నాను. అండ్ వెంటనే మాత్రం మర్చిపోకుండా పసుపు వేసుకోండి, ఎందుకంటే తర్వాత ఎగ్ మీద వేయడం కన్నా ఇప్పుడు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి గాయస్. అండ్ అవన్నీ బాగా కలిసేలాగా బాగా ఒక 2 మినిట్స్ పాటు అలా కలుపుతూ ఉండండి. అండ్ అవన్నీ బాగా కలిసిన తర్వాత ఒక 4 ఎగ్స్ని రెడీ చేసుకుంటున్నాను గాయస్. ఈలోపు ఇదేమో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాలన్నమాట. ఆనియన్స్ అనేవి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోయిన తర్వాత గాయస్ ఇంకా లైన్గా ఒక్కొక్క గుడ్డు యాడ్ చేసేసుకుంటున్నాను గాయస్. దాంట్లో అంటే చాలామందికి ఇలాగా స్పాట్లో పగలగొట్టడం రాదు కాబట్టి కొంతమంది ఏంటంటే ముందుగానే పగలగొట్టుకొని ఉంచుకోవచ్చు గాయస్. లేదు మేము ఇలా వెంటనే పగలగొట్టుకొని వేసుకుంటాము అనగానే కూడా మీరు ఎలాగైనా కానీ ఏదైనా స్ట్రాంగ్ దాంతో ఇలాగే పగలగొట్టుకొని పెంకులు పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి. నేను అలాగే 4 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. ఈ 4 ఎగ్స్ని కూడా ఫస్ట్ అలా వేసేసుకున్న తర్వాత దాన్ని ఒక 1 మినిట్ అలా వదిలేయాలి. అండ్ దాన్ని లైట్గా అలాగ స్ప్రెడ్ చేసి వదిలేస్తాను గాయస్. కొంతమంది ఏంటంటే కనుక దాన్ని అలా స్ప్రెడ్ చేసేసి ఉల్లిపాయల్లో కలిపేస్తారు. నేను అలా చేయను. నా స్టైల్లో ఏంటంటే కనుక ఇలా ఆమ్లెట్ లాగా ఫస్ట్ దాన్ని ఇలా స్ట్రాంగ్గా చేసుకుంటాను. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇలా కలుపుకుంటాను గాయస్. అప్పుడు ఏంటంటే కనుక మనకి కొంచెం ముక్క అనేది లావుగా వస్తుంది అనమాట, కండలుగా. అది చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అలా నచ్చిన వాళ్ళు అలా ట్రై చేసుకోండి. అండ్ నేను ఒక స్పూన్ వేద్దాం అనుకున్నాను గాయస్ కారం, బట్ మాది అందరికీ తెలిసే ఉంటుంది ఇది చాలా దంపుడు కారం, చాలా స్పైసీ ఉంటుంది కాబట్టి నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. మీరు కావాలంటే కనుక 1 స్పూన్ అయినా యాడ్ చేసుకోండి. అండ్ దాన్ని బాగా కారం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అలా మూత పెట్టుకొని ఉంచుకోండి. అంతే, ఎగ్ పొరటి రెడీ అయిపోద్ది. మీకు కూడా నచ్చితే కనుక మన ఛానల్ని ఇలాంటి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.